లాటరీ అసోసియేషన్ పిలుపు మేరకు అసోసియేషన్ సభ్యులందరూ కూడా సమావేశం జరుపుతున్నారు. ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంద్రాల నర్సయ్య గారు, మిగతా కార్యవర్గ సభ్యులు, జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు సట్టు శ్రీనివాస్ గారు, వారి అందరం కలిసి ఈరోజు ఈ కరపత్రాన్ని జూన్ 17వ తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను చేపట్టాం. ఈరోజు రజక వృత్తిదారులకు ఏదైతే ఉచిత విద్యుత్ అమలవుతుందో 250 యూనిట్లకు సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీని గత సంవత్సరాల కాలం నుంచి ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం మూలంగా అధిక బిల్లులు ఇలా రజక వృత్తిదారులకు వస్తూ ఉన్నాయి. ఆ బిల్లులు మీరే చెల్లించాలని చెప్పి కరెంట్ అధికారులు చాలా జిల్లా లోపల ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కట్టించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడన్నా మేము కట్టలేము అంటే కనెక్షన్లు కూడా తీసేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ కేటగిరీ కమర్షియల్గా ఉండడం మూలంగా కూడా సర్ఛార్జీలు, యూజర్ ఛార్జీలు, అదనపు లోడ్ అనే పేరుతోటి కూడా మళ్ళీ వృత్తిదారులే ఇవన్నీ కూడా మీరే చెల్లించుకోవాలని చెప్పి కూడా కరెంటుల యొక్క వేధింపులు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యని పలుమార్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి, అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా పరిష్కారం కాని ఎడల ఈరోజు మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఈ 250 యూనిట్లు అమలవుతున్నాయి. సుమారు 1,20,000 మంది దరఖాస్తుదారులు ఉన్నారు. కానీ వీళ్ళందరి యొక్క సమస్య తీవ్రమైనటువంటి కరెంటు సమస్య. ఇప్పుడు ఈ వృత్తికి ఈ కరెంటు కనుక లేకపోతే ఆ వృత్తికి ఉపాధి లేకుండా అయ్యేటువంటి ప్రమాదం. ఇప్పటికీ అనేక ఉపాధి కలుగుతున్నటువంటి ఈ స్కీమ్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. జూన్ 17 నాడు పెద్ద ఎత్తున ఈ హుజూర్ నగర్ పట్టణం ఇంకా కొన్ని డిమాండ్ ఉన్నాయి, వాటిని కూడా సాధించుకోవాలి. అలా ప్రధానమైనటువంటి కేటగిరీ మార్పు మేము కోరుతున్నాం. ఇలా రజకులపైన సామాజిక దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి, కులవేష్ట గురవుతూ ఉన్నారు. కాబట్టి రక్షణ చట్టం ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. దాంతోపాటు మున్సిపల్ పట్టణాలలో జీవో నెంబర్ 94 ప్రకారం మోడర్న్ దోపిఘాట్లు ఇలా 141 మంజూరైనవి. ఇదే హుజూర్ నగర్ కూడా మోడర్న్ దోపిఘాట్ మంజూరైంది, స్థలం కూడా ఇచ్చారు. అదేవిధంగా మిర్యాలగూడలో కూడా వచ్చింది, కోదాడలో వచ్చింది, ఈ రకంగా సూర్యాపేటలో వచ్చింది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో దాదాపు ఉన్నటువంటి 16 మున్సిపాలిటీలు మంజూరైనవి. కొన్ని చోట్ల భూమి కూడా ప్రారంభం చేసి బేస్మెంట్ల వరకు కట్టారు, పిల్లర్లు కూడా లేచినాయి, దానికి డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వం ఆపేసింది. కాబట్టి ఇలా మోటార్ దోపిఘాట్లు మాకు కావాలి. ఆధునిక యాంత్రీకరణ దోపిఘాట్లు కూడా ఇలా వెంటనే ఆ పనులు కూడా పూర్తి చేయాలి, దాని నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ 17 నాడు ఈ ధర్నా చేపట్టాం. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున రజక వృత్తిదారుల సోదరిమణులందరూ రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. హుజూర్ నగర్లో ఎడగట్టి మంజూరు